ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈ ఆదివారం ఉదయం మనందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ఆయనను పాడి స్తుతించి ఆరాధించుటకు, దైవవాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల ధ్యానంలో మనం లాస్ట్ వీక్ యుగ సమాప్తికి సూచనలు ఇవేనా అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి ధ్యానం చేశాము. ఈరోజు మనం దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథంలో విజన్ ఆఫ్ ద 4 beasts, 4 జంతువుల యొక్క మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుంచి పైకెక్కాను అని ఈ 4 బీస్ట్ని గురించి రాయబడి ఉన్నటువంటి దానిని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే రాబోయేటువంటి సంగతులను దేవుడు ప్రవచన రూపంలో ముందుగానే మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచారు. లెట్ us meditate the book of Daniel chapter 7. Let us see some verses in this chapter today. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఆదివారంన మీ పాద సన్నిధిలో మేమందరము మా ప్రియులతో కూడా కలిసి మేమును స్తుతించి ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ప్రశస్త సమయమును బట్టి వందనములు చెల్లిస్తూ, వాక్యము మీది ప్రభువా, మాట్లాడువాడవు నీవు, పరిశుద్ధాత్మని సహాయమును మాకు అనుగ్రహించి మా ప్రతి ఒక్కొక్కరిలో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నింటినీ తీసివేసి క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ని అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములను తెరవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. 4 జంతువులను గూర్చినటువంటి ఒక దర్శనమును బబులోను రాజుకు బెల్షజర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాశాడు. మొదటి 6 అధ్యాయాలు, ఈ దానియేలు గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ డానియల్ని గురించి మనకు తెలియజేస్తాయి. 7 నుంచి 12 వరకు దానియేలుకు కలిగిన దర్శనాలను గురించి తెలియజేస్తాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 7:1లో ఉన్నటువంటి సంగతులు ఈ విజన్ 4-5 అధ్యాయాల మధ్యలో జరిగినటువంటిది. ఎందుకంటే ఇప్పుడు బెల్షాజరు యొక్క ఫీస్ట్ని గురించి 5వ అధ్యాయంలో చదువుకుంటాము. అందులో ఒక రైటింగ్ ఆన్ ద వాల్ని గురించి కూడా మనం చదువుకుంటాము. ఆయన విందు చేస్తున్నప్పుడు ఒక మానవ హస్తము వంటిది వచ్చి అక్కడ రాసినట్లుగా మెనే టెకెల్ ఉఫార్సిన్ అనేటువంటి దానిని రాశారు అనే దానిని మనం 5వ అధ్యాయంలో చదువుకుంటాం. బెల్షజర్ యొక్క ఓటమి, తర్వాత తన యొక్క రాజ్యం యొక్క పతనమును మనం ఈ అధ్యాయంలో చదువుకుంటాం. అయితే బెల్షజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం అంటే ఆయన పతనం అయిపోయిన తర్వాత జరగదు కదా. అందుకనే దీనిని ఈ చాప్టర్లో వచ్చిన విజనే కానీ డ్రీమ్సే కానీ 4-5 అధ్యాయాల మధ్యలో జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద కింగ్ బెల్షాజర్ వాజ్ 555 to 56 BC. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి 4 మేజర్ ఎంపైర్స్ని గురించి తెలియజేస్తుంది.
రాజగు నెబుకద్నెజరు నాకు 2వ అధ్యాయంలో ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం యొక్క భావాన్ని దానియేలు చెప్పినట్లుగా 2వ అధ్యాయంలో మనం 30వ వచనం నుంచి 31వ వచనం నుంచి చదువుకోవచ్చు. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఈ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయము అయినది, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరము తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. ఈ మనం 7వ అధ్యాయంలో చూసేటువంటి విజన్కి 2వ అధ్యాయంలో చూసిన నెబుకద్నెజరు చూసిన ఒక దర్శనం నాకు రిలేషన్షిప్ ఉంది. కనుక ఇక్కడ శిరస్సు మేలిమి బంగారం బబులోను సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. రొమ్మును భుజములను వెండివి అని అంటే ఇది మాదీయుల పారసీకుల యొక్క రాజ్యాన్ని గురించి, మీడో పర్షియన్ కింగ్డమ్ని గురించి తెలియజేస్తుంది. దాని ఉదరమును తొడలను ఇత్తడివి అంటే గ్రీక్ ఎంపైర్ని గురించి తెలియజేస్తుంది, గ్రీసు సామ్రాజ్యం. అదేవిధంగా చివరిది ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపది ఒక భాగం మట్టిది అనేది ఇది రోమన్ ఎంపైర్ని గురించి తెలియజేస్తుంది. కనుక ఈ 7వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి 4 గొప్ప జంతువులను గురించి మనం చదువుకుంటాం. ఈ 4 జంతువులు 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 4 ఎంపైర్స్ 4 ఎంపైర్స్ని సామ్రాజ్యములను గురించి తెలియజేసేటువంటిది. ద విజన్ ఆఫ్ ద బీస్ట్స్ అండ్ ద లిటిల్ హార్న్ 4 సామ్రాజ్యాలను గురించి మనకు ముందుగానే నెబుకద్నెజరు నాకు 2వ అధ్యాయంలో తెలియజేశాడు. ఇప్పుడు దానియేలు నాకు దర్శన రూపంలో తెలియజేస్తూ ఉన్నాడు. 2 సెట్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. నెబుకద్నెజరు 603 నుంచి 602 బీసీల మధ్యలో ఈ కళను కన్నాడు. దానియేలు 556, 555, 56 బీసీ మధ్యలో ఈ కళను కన్నాడు. అయితే గాడ్ ఈజ్ ద సుప్రీం రూలర్ అని మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్ని సామ్రాజ్యాలు వచ్చినా, ఎంతమంది రూలర్స్ వచ్చినా కూడా, పరిపాలకులు వచ్చినా కూడా మనకు ఒకడే అయ్యున్న దేవుడే సమస్త విశ్వమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు, రాజై మహారాజు అయి ఉన్నాడు. కనుక ఆయనకు తెలియనటువంటి సంగతులు ఏమి కూడా లేనే లేవు. 2వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు అని అంటున్నాడు. సో he is the supreme ruler and he gives wisdom to the wise and also he gives kingdoms to the kings. రాజులైనటువంటి వారికి రాజ్యములను ఇచ్చేటువంటి వాడు ఆయన. So the eternal kingdom of the Lord will be established and all the kingdoms of the world will be destroyed అనే దానిని మనం ఇక్కడ చదువుకోవచ్చు. 9 నుంచి 14 వచనముల వరకు ఈ అధ్యాయంలో మనం ఒక విజన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఆఫ్ డేస్, మహావృద్ధుని యొక్క దర్శనమును చూచినట్లుగా మనము దానియేలు చూచినట్టుగా మనము చదువుకుంటాము.
ఆయన ఎదుట అందరూ కూడా తీర్పు తీర్చడానికి, ఆయన తీర్పు పొందడానికి నిలిచి ఉన్నట్లుగా మనము చదువుకుంటూ ఉంటాము. సో before we will be doing that later, but first we have to look at the four animal like creatures. ఎందుకు అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు వీరందరూ కూడా బీస్ట్ లైక్ క్రీచర్స్. వీరి యొక్క ప్రవృత్తి మానవ ప్రవృత్తిగా కాకుండా వైల్డ్ యానిమల్స్ వంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సామ్రాజ్యాలు ఇతరులను అణగద్రొక్కటానికి, లేదంటే వారి యొక్క సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అనేక మందిని చంపి రక్తపాతాన్ని వారు చేసినట్లుగా మనము చరిత్రలో చదువుకుంటాము. సో ఇది ఒక మోస్ట్ కాంప్రిహెన్సివ్ విజన్ అని చెప్పచ్చు. ఇది బహు విస్తారంగా చెప్పబడినటువంటిది, క్లియర్గా చెప్పబడినటువంటిది. ఈ 7 నుంచి 12 వరకు అన్ని విజన్స్ అండ్ డ్రీమ్స్ని మనం చూస్తాము. అయితే ఇది మాత్రం మోస్ట్ కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. అయితే ది అదర్ 3 దే గో ఇన్ టు గ్రేటర్ డీటెయిల్స్. మొత్తం 4 విజన్స్ని గురించి మనం చదువుకుంటాము. అయితే ఇందులో మిగిలినటువంటి 3 కూడా ఈ డ్రీమ్కి లేదంటే ఈ విజన్కి అనుసంధానమై ఉంటాయి, కనెక్టెడ్గా ఉంటాయి. ఈ జనరల్ ఫ్రేమ్వర్క్లోనే మిగిలినటువంటి విజన్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. నౌ లెట్ us see verse 2. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట నాకు కనబడెను. ఇప్పుడు winds from all the 4 directions, 4 దిక్కుల నుంచి కూడా గాలి విసరడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. బిబ్లికల్ నంబర్స్లో 4కి అర్థం ఏంటంటే ఈ భూమికి అర్థం అన్నమాట. భూమి, ఎర్త్. 4 is the number represented by the earth, the earth. సో లేఖనముల ప్రకారంగా స్ట్రాంగ్ విండ్స్ అంటే ఆకాశపు నలుదిక్కుల మీద నుంచి గాలి విసరడం కనిపిస్తుంది. ఈ గాలి విసరడం అనంటే స్ట్రాంగ్ విండ్, it picturizes the presence of God and judgment of God. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మనం కానీ చూసినట్టయితే అక్కడ ఏలియాకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే 19వ అధ్యాయం 11వ వచనంలో let us see Kings, 1 Kings chapter 19లో chapter 19 11 verse. అప్పుడు ఏలియాను దేవుడు నీవు వెళ్ళి ఈ కొండ సందులో క్లిఫ్ దగ్గర నీవు నిల్చుండమని చెప్పినప్పుడు అక్కడ నిల్చున్నాడు. అక్కడ జరిగింది, యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఆ భయమునకు పర్వతము బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను అని మనం చదువుకుంటాము. సో ఈ విధంగా దీనిని మనం వి సీ ఇట్ ఇన్ ద ఫస్ట్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథంలో మనం దీనిని చదువుకుంటాం. ఏలియా ప్రవక్త అంటాడు, తాను యెహోవాకు నేను నిబంధన చేసుకొని లెట్ us see there is a discussion ఏం జరుగుతుంది అనేది ఏలియాకును యెహోవాకును మధ్యన. అయితే 11వ వచనంలో ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు.
నేను రోషం గలవాడినై ఒక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారంటే అప్పుడు నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు అని చెప్పాడు. అప్పుడు బలమైన పెనుగాలి లేచను. యెహోవా భయము నాకు పర్వతం బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. అది వేరే విషయం. సో ద స్ట్రాంగ్ విండ్ పిక్చరైజెస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. అలాగే కీర్తన గ్రంథం 107వ కీర్తన 25వ వచనం కానీ చూస్తే 107వ కీర్తన 25వ వచనం ఇక్కడ He commands and raises the stormy winds which lifts up the waves of the sea అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. తెలుగులో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. 24-25 యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అని ఇక్కడ ఉంది. స్టామీ విండ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. స్టామీ విండ్ దాని తరంగములను పైకెత్తను అనగా సముద్రం యొక్క తరంగములను అది పైకెత్తను అని మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సీన్ హియర్. ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా ఏమాత్రమునో జరగదు అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. He is the sovereign God and He controls the whole universe. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలో ఆకాశపు నలుదిక్కుల నుండి, ఆకాశం అంటే ఇట్ ఈస్ ద హెవెన్, హ్యుమానిటీ. ఇప్పుడు చూడండి, మెడిటరేనియన్ సీని గురించి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. మహాసముద్రము అని 3వ వచనంలో చదువుకుంటాం. సముద్రము అని అనగానే ఇట్ ఈస్ హ్యుమానిటీ అని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది చూడండి. 15-17 ప్రకటన గ్రంథం let us see 17 and 15. 17-15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. సో ద వాటర్స్ అనగా సముద్రం దేనిని సూచిస్తుంది అంటే ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది అని చెప్తుంది ప్రకటన గ్రంథం. సో ఇట్ ఈస్ నాట్ ద రెడ్ సీ ఆర్ ద సీ ఆఫ్ గ్యాలిలీ, బట్ ఇట్ ఈస్ ద మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రమును గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద అనగా హ్యుమానిటీ మీద గాలి విసురుట నాకు కనబడెను అనగా దేవుని యొక్క ప్రెజెన్స్ ఇక్కడ ఉన్నట్లుగా నేను గమనిస్తున్నాను. అప్పుడు దేవుని సమక్షంలోనే ఏ రాజైనా కూడా పరిపాలనను చేయవలసి ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞతోనే 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కెను. అనగా దే కమ్ ఫ్రమ్ ద హ్యూమానిటీ. మానవులలో నుంచే వారు బయటకు వస్తారు. మనుష్యులు ఎప్పుడైనా సరిగా ప్రవర్తించకపోతే నువ్వు జంతువులాగా ప్రవర్తించకు అని చెప్తూ ఉంటారు. ఇంకా కొందరైతే వైల్డ్ యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి అనగా హ్యుమానిటీలో నుంచి బయటకు వచ్చాయి, సముద్రం నుండి పైకి ఎక్కాయి. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. దే వర్ డిఫరెంట్. ఒకదానికొకటి అక్కడ కనెక్షన్ లేకుండా భిన్నంగా ఉంటూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం
4 గ్రేట్ బీస్ట్ని గురించి చదువుకుంటాం. 7వ అధ్యాయం 17వ వచనం చెప్తూ ఉంది, ఎట్లనగా ఆ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. 4 రాజులను సూచించుచున్నవి. ఈ మహాజంతువులు ఎవరు అని అంటే, దే ఆర్ నథింగ్ బట్ ద కింగ్స్ దట్ ఆర్ గోనా రూల్. అయితే 18వ వచనం చెప్తుంది, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగాంతముల వరకును రాజ్యమేలుదురు. సో there are 4 kingdoms that are given opportunity by the Lord. ఈ 4 సామ్రాజ్యములకు దేవుడే అవకాశం ఇచ్చాడు. ఈ యానిమల్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ యానిమల్ లైక్ క్రీచర్స్, కింగ్సే కదా వీరందరూ, 4 రాజులు. ఈ 4 రాజులు యానిమల్ లైక్ క్రీచర్స్గా ఉన్నారు. ఎందుకంటే వారికి మృగ స్వభావం ఉంది, క్రూరత్వం ఉంది, అనైతికత వారిలో ఉంది, దేవుని తెలియనటువంటి వారుగా వీరు ఉన్నారు. అపోస్తలుడు పీటర్ 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో వీరిని అనైతికమైన దుర్నీతి పరులు, మలినమైనటువంటి వారు, అవినీతి పరులు అని చెప్తూ ఉంటాడు. వీరిని ఇర్రేషనల్ క్రీచర్స్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్, వివేక శూన్యులు అగు మృగముల వంటి వారు అని అంటాడు. అలాగే యూదా పత్రికలో 10వ వచనంలో కూడా అన్రీజనింగ్ యానిమల్స్, వీరు మృగముల వంటి వారు అని అంటాడు. వివేక శూన్యులుగా ఉంటారు, మృగముల వంటి వారిగా ఉంటారు. అందుకనే అధికారం వచ్చినప్పుడు పరిపాలించేటువంటి వారు చాలాసార్లు యానిమల్ లైక్ యాటిట్యూడ్స్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో 7వ అధ్యాయం 4వ వచనంలో మొదటిది ఎట్లా ఉందో చూద్దాము. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. దానికి ఏమున్నాయి? పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు, విత్ ఈగిల్ వింగ్స్ దానికి ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 49:19 జెరెమయా చాప్టర్ 49 verse 19 49:19లో చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవరిని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదను. నన్ను పోలి ఉన్నవాడై నాకు ఆక్షేపణ కలుగు చేయువాడు ఎవడు? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి అని అంటున్నాడు. సో ఇక్కడ శత్రువులు యొర్దాను ప్రవాహంలో నుండి సింహం వలె వచ్చుచున్నారు. బిహోల్డ్ హీ షాల్ కమ్ అప్ లైక్ ఎ లయన్ అని రాయబడి ఉంటుంది. ఇజ్రాయేలీయుల మీద దేవుడు వారు చేసినటువంటి పాపమునకు వారిని కంట్రోల్లో లేదంటే క్రమశిక్షణలో పెట్టడానికి రాజైన నెబుకద్నెజరును తీసుకొని రాబోతున్నాడు, బ్యాబిలోనియన్ కింగ్ రాబోతున్నాడు అని అనేకమైన సార్లు ప్రవచించినట్లుగా మనము ఈ ఇర్మియా గ్రంథంలో చదువుకుంటాము. ఈ పక్షిరాజు రెక్కలు కలిగిన సింహం వంటిది ఎవరు అంటే, ఇది బ్యాబిలోనియన్ కింగ్డమ్. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఎ గ్రేట్ ఈగిల్ విత్ గ్రేట్ వింగ్స్ అండ్ లాంగ్ పీనియన్స్ అని రాయబడి ఉంటుంది.
ఇదిగో సింహము పొదలో నుండి బయలుదేరింది అని ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది. ఈ విధంగా బాబిలోనియన్ కింగ్డమ్ని గురించి ఇది తెలియజేస్తుంది. బాబిలోనియన్ అఫీషియల్ సింబల్ ఏంటి అని అంటే లయన్ విత్ వింగ్స్. లయన్ విత్ వింగ్స్, పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు దానికి ఉన్నాయి. అయితే ఏం జరిగింది? నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. దిస్ ఈస్ ద సింబాలిజం దట్ ద మోస్ట్ హై రూల్స్. మహోన్నతుడే పరిపాలన చేసేటువంటి వాడు. మనకు ఈ 4వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియచేసేటువంటి విషయం అదే. 4 రాజులు ఉన్నారు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుతారు. ప్రస్తుతానికి దేవుడు వారికి అధికారము అనుగ్రహించాడు. This ruler or the lion with the wings is transformed something more into something like a human character. అందుకనే మరియు మానవ మనస్సు అంటే మనస్సు దానికి ఇవ్వబడెను. దేవుడు ఆయన కొంత సమయాన్ని బాబిలోనియన్ కింగ్డమ్కి అనుగ్రహించాడు. నెబుకద్నెజరు బబులోను నుంచి ఏషియా మైనర్ వరకు, కాస్పియన్ సీ నుంచి ఐగుప్తు దేశం వరకు కూడా పరిపాలన చేశాడు. 43 సంవత్సరాలు పరిపాలన చేశాడన్న సంగతిని మనం గమనిస్తాం. అయితే దేవుడు తనకు ఒక కళను కూడా అనుగ్రహించాడు. హీ విల్ బికమ్ లైక్ ఎ బీస్ట్ అని చెప్పి అడవిలో వెళ్ళి సంచరిస్తాడు అనేటువంటి దానిని కూడా ముందుగానే ప్రెడిక్ట్ చేసి కళ్ళ ద్వారా తెలియజేశాడు. ఆ తర్వాత నీకు మానవ మనస్సు మరలా తిరిగి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. అలాగూ ఈ బాబిలోనియన్ కింగ్డమ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి హ్యూమన్ లైక్ మైండ్ వారికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 604 నుంచి 516 BC వరకు నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. ఆ తర్వాత 539 BC వరకు కూడా బబులోను సామ్రాజ్యం ఒక స్ట్రాంగ్ సామ్రాజ్యంగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడే చదువుకున్నాము, మాదీయుడైన దర్యావేషు వచ్చి సింహాసనమును ఎక్కాడు అని 5:31 బెల్షజరు హతుడాయడు అని 30వ వచనంలో చదువుకున్నాం. దట్ ఈస్ హౌ ది మీడో పర్షియన్ కింగ్డమ్ ఎండెడ్ అనేది మనం చదువుకుంటాము. మనం 2వ అధ్యాయంలో చదువుకున్నటువంటిది మేలిమి బంగారుమయమైనటువంటి ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎవరు అంటే బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత దేవుడు మాదీయులకు పారిసీయులకు అనగా దాని రొమ్మును భుజములను వెండివి అని రాయబడి ఉంది. వారికి మీడో పర్షియన్స్కి దేవుడు రాజ్యాధికారాన్ని అనుగ్రహించాడు. 5వ వచనం, 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్యన 3 ప్రక్కటెముకలను పట్టుకొని ఉంది. సో దిస్ ఈస్ ద సింబల్. మీడో పర్షియన్ సింబల్ ఏంటి అంటే అది బేర్, ఎలుగుబంటి. సో ఫాలోడ్ బై ద Babylonian Empire, there came the Medo-Persian Empire. మాదీయుల పారసీకుల యొక్క రాజ్యం వచ్చింది. ఈ 3 పక్కటెముకలు అంటే ఒకవైపుకు అది ఒక పార్శ్వమున, అది 5వ వచనంలో ఒక పార్శ్వము మీద పండుకొని ఉంది. తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు. ఒకటి బబులోను సామ్రాజ్యమును
సూచిస్తుంది, రెండవది ఐగుప్తు దేశమును సూచిస్తుంది, మూడవది లూదియా అనగా టర్కీ దేశాన్ని సూచిస్తుంది. దీస్ ఆర్ ద 3 మేజర్ మిలిటరీ కాంక్వెస్ట్స్ ఆఫ్ ద మీడో-పర్షియన్ ఎంపైర్. క్రూయల్టీ అండ్ థర్స్ట్ ఫర్ బ్లడ్, క్రూరత్వము, రక్తదాహమునకు ఈ బేర్ అనగా ఎలుగుబంటు సూచిస్తుంది. ఇది సింహం వలె ఫాస్ట్గా మూవ్ అవ్వదు, కానీ స్లో అండ్ స్టడీగా మూవ్ అయ్యి ఇది ఒక వొరేషియస్ యానిమల్, ఒక క్రూయల్ యానిమల్గా ఉంటుంది. ఇది ఈ మీడో-పర్షియన్ ఎంపైర్ కూడా అలాగనే స్లోగా వారి యొక్క మిలిటరీ కాంక్వెస్ట్స్ని చేసుకుంటూ వెళ్ళారు. 200 సంవత్సరాల పాటు వారు పశ్చిమ భాగాన గ్రీసు దేశం వరకును, అలాగనే ఈస్ట్లో అది ఇండియా వరకు కూడా ఎక్స్పాండ్ అయ్యింది. దానియేలు గ్రంథంలోనే 8వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, నేను ఊలయి ఎలామో ప్రదేశ సంబంధం ఒక సూచన పట్టణపు నగరులో ఉండగా దర్శనం నాకు కలిగెను. నేను ఊలయి నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొటేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉంటాను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మలిచినది, దానికి తర్వాత మలిచినది. సో ఇది ఈ మీడో-పర్షియన్ ఎంపైర్ని, మాదీయులు, పారసీకులు, ఈ ఎత్తుగలది తర్వాత మొలిచింది అని అంటే ఇది పర్షియన్ ఎంపైర్ని సూచిస్తుంది. ఈ విధంగా ఇది గ్రేట్లీ ఎక్స్పాండెడ్ కింగ్డమ్గా వెస్ట్లో గ్రీస్ నుంచి ఈస్ట్లో ఇండియా వరకు కూడా ఎక్స్పాండ్ అయ్యింది. అయితే ఫైనల్గా జరిగింది ఏంటంటే, అనదర్ బీస్ట్ కేమ్ in the west that subdued this kingdom. ఈ రాజ్యమును జయించి మరి ఒక సామ్రాజ్యము మరలా ఒకటి క్రొత్తగా వచ్చినది అనేది మనం నెక్స్ట్ 6వ వచనంలో చూస్తాం. అయితే దీనిలో లెమ్ము విస్తారముగా భక్షించుము అని కొందరు దానితో చెప్పారు. అంటే కమ్ ఈట్ ద ఫ్లెష్, డివోర్ ద ఫ్లెష్ అని చెప్పి దానికి తెలియచెప్పారు. అంటే ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ని సూచిస్తుంది. 7:6లో పిమ్మట చిరుత పులిని పోలిన ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. మొట్టమొదటి దానికి సింహానికేమో పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు. అంటే ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. కానీ అది రెక్కలు అంటే స్విఫ్ట్నెస్కి, అంటే వేగంగా పరిగెట్టడాన్ని గురించి సూచిస్తుంది, లేదంటే ఎగరటాన్ని గురించి సూచిస్తుంది. అయితే దీనికి చూడండి, చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు విత్ బర్డ్స్ వింగ్స్. ఎలాంటివి? 4 రెక్కలు ఉన్నాయి. అంటే ఇట్ ఈస్ ఈవెన్ స్విఫ్టర్ దాన్ ద బాబిలోనియన్ ఎంపైర్. దానికి 4 తలలు ఉన్నాయి అని అంటే దీని యొక్క తెలివితేటలను సూచిస్తుంది. It symbolizes that this empire is cleverer than the Babylonian empire. బబులోను రాజుల కంటే తెలివితేటలు కలిగినటువంటి రాజ్యంగా ఈ రాజ్యము ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. 4 wings are swifter than 2 wings and 4 heads are cleverer than the Babylonian empire. లయన్ అయితే అది సింహం అయితే మింగివేస్తుంది, అలాగే ఎలుగుబంటి అయితేనేమో నలగగొట్టేస్తుంది, అణిచివేస్తుంది. లెపర్డ్ చిరుతపులి అంటే అది ఇట్ స్ప్రింగ్స్ అప్ అండ్ క్యాచెస్ ద ప్రే. అది ఒక దుమికింది అంటే ప్రేని ఖచ్చితంగా పట్టుకుంటుంది.
అది తినవలసినటువంటి ఆ జంతువును ఖచ్చితంగా పట్టుకుంటుంది. సో ఇది ఎవరిని సూచిస్తుంది అని అంటే, దిస్ సింబలైజెస్ ద గ్రీక్ ఎంపైర్. వి నో అలెగ్జాండర్ ద గ్రేట్ కదా, మనకు బాగా తెలుసు అలెగ్జాండర్ ద గ్రేట్ని గురించి. పిమ్మట ఇక్కడ దానికి 4 తలలు ఉన్నాయి అని ఉంది కదా. మొట్టమొదటిగా వి నో అబౌట్ ది అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంత ఫాస్ట్గా త్రీ కాంటినెంట్స్ని కవర్ చేస్తూ అది ఆయన యొక్క ఎంపైర్ స్ప్రెడ్ అయింది అనే సంగతి మనకు బాగా తెలుసు. ఈ మీడో పర్షియన్ ఎంపైర్ని అది జయించి, అలెగ్జాండర్ ద గ్రేట్ జయించాడు. అయితే సడన్గా 323 BCలో అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయిన తర్వాత 4 హెడ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈయన యొక్క సామ్రాజ్యం నలుగురికి ఇవ్వబడింది, లేదు అంటే 4 అది అప్పగింపబడినట్లుగా మనము చదువుకుంటాం. ఇది 8వ అధ్యాయంలో కూడా దీనిని గురించి మనం చదువుకోవచ్చు. ద గోట్ రిప్రజెంట్స్ ద గ్రీస్ అనే దానిని గురించి. 5వ వచనం, నేను ఈ సంగతి ఆలోచించుచుండగా మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి యందంతటా పరిగెత్తెను. ఇట్ ran very fast across the world. దాని కన్నుల మధ్య ప్రసిద్ధమైన ఒక కొమ్ముండెను. అది ఎవరు అనంటే అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొటేళ్ళు సమీపమునకు వచ్చి, అనగా మీడో పర్షియన్ ఎంపైర్ మీదకి వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దానిని ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొటేలును కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొటేళ్లను గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ పొటేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి ఆ పొటేళ్లను తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగెను. అనగా ఈ గ్రీక్ ఎంపైర్లో అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క డెత్ని సూచిస్తుంది. ఆ తర్వాత ఆ కొమ్ములలో విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను అని ఉంది కదా. సో ఈ 4 కొమ్ములు ఎవరు అంటే 4 రాజులు. ఒక రాజు చరిత్ర చెప్తుంది క్యాసాండర్ అని, 2వ రాజు లైసిమేకస్, 3వ రాజు సెల్యూకస్, 4వ రాజు టోలమీ. ఈ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ చివరి 2 రాజులను గురించి కింగ్ ఆఫ్ ద నార్త్ అని చెప్పబడుతుంది. సెల్యూకస్ అండ్ టోలమీని కలిపి అది 11వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అయితే ఇక్కడ దానియేలు జీవించుచు ఉన్న సమయంలో బబులోను రాజు యొక్క సామ్రాజ్యాన్ని చూశాడు. అలాగే మాదీల పారసీకుల రాజ్యంలో కూడా ఆయన అధికారిగా ఉంటూ ఉన్నాడు. మరి జరగబోయేటువంటి దానిని ఎలాగ తెలుసుకోగలిగాడు? గ్రీక్ కింగ్డమ్ ఇంకా అప్పటికి రాలేదు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దానియేలు గ్రంథం 2:20లో చూడండి. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును కాక. 22వ వచనం, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను.
సో అంధకారంలోని సంగతులన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి దానియేలు నాకు ముందుగా తెలియచేశాడు. అప్రాక్సిమేట్గా 2 శతాబ్దాల తర్వాత ఈ 4th బీస్ట్ కాంకర్ చేయబడటాన్ని గురించి కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఈ కింగ్ ఆఫ్ ద నార్త్, కింగ్ ఆఫ్ ద సౌత్, వీరు మరలా వారు పునరుజ్జీవించబడినటువంటి వారై ఎండ్ టైమ్ ప్రాఫెసీస్లో మేజర్ రోల్స్ని ప్లే చేస్తారు అనే దానిని ముందుగానే దేవుడు తెలియజేశాడు. కనుక దేవుని యొక్క చిత్తంలోనే ప్రపంచంలో ఉన్నటువంటిది ఏదైనా కూడా జరుగుతుంది. దేవుని యొక్క చిత్తం లేకుండా ఏ రాజు కూడా రాజ్యాన్ని పరిపాలించలేడు. ఆయనే రాజులను నియమించేటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క చిత్తం లేకుండా ఏది కూడా జరగదు అని విశ్వాసులమైన మనము నమ్మవలసి ఉంటుంది. సో మేబీ దేర్ ఆర్ థింగ్స్ దట్ అపియర్ దట్ ద లార్డ్స్ కమింగ్ ఈజ్ వెరీ సూన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ త్వరలో రాబోతుంది అని మనకు సూచనలను బట్టి అర్థం కావచ్చు. అయితే ఆ దినమును గూర్చి, గడియను గూర్చి మనం అడగటానికి అవకాశం లేదు. ఆయన మనలను దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. కానీ ఆయన బిడ్డలంగా సర్వోన్నతుడైన దేవుడే ఈ ప్రపంచంలోని పరిపాలకులందరినీ కూడా పరిపాలించేవాడు అని, ఆయన మన దేశాన్ని కూడా పరిపాలించేటువంటి రాజులను నియమిస్తున్నాడు అని. కాబట్టి ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనే దానిని గురించి క్రైస్తవులు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తానుసారంగానే ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇవ్వబడుతుంది. ఇంకొక బీస్ట్ని గురించి మనం నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. ఇంకొక లిటిల్ హార్న్ గురించి, అలాగనే ఏన్షియంట్ డేస్, విజన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఆఫ్ డేస్ని గురించి, మహావృద్ధుని యొక్క దర్శనమును కూడా మనము ఈ అధ్యాయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాము. కాబట్టి మిగిలినటువంటి ఈ చాప్టర్లోని మిగిలిన భాగాన్ని మీరు అందరు కూడా చదువుకొని రండి. we will discuss it, we will meditate it next week. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. కలవరపడవలసిన అవసరం లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, అంత్యకాలంలో జరగబోయేటువంటి సంగతులు ప్రపంచంలో నాయన మొట్టమొదటి నుంచి ఇప్పుడు వరకు జరుగుతూ ఉన్న సంగతులు అన్నీ కూడా మీకు తెలియకుండా ఏది జరగట్లేదని మేము నమ్మటానికి, నాయన నీవే సమస్తము ఎరిగిన వాడవని, సర్వాధికారం కలిగిన వాడవని, రాజులను నియమించేవాడవని, రాజ్యములను త్రోసివేయగలిగిన వాడవని మేమందరం కూడా విశ్వసించి, మా కోసం క్రీస్తు ప్రభు రెండవ రాకడలో మరలా వచ్చి తన యొక్క రాజ్యమును స్థాపించబోతున్నాడని, పరిశుద్ధులైన వారందరూ కూడా అందులో పరిపాలన చేయబోతున్నారన్న సంగతిని మేము అర్థం చేసుకొనుటకు, కలవరపడకుండా జీవించుటకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు.